అందరికీ నమస్కారం. ఈరోజు పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది వీడియో తయారు చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం వీడియో విడుదల చేస్తున్నాను. అయితే చాలామంది తల్లిదండ్రులకు పిల్లల చదువు ఒక టాస్క్, అదొక బ్రహ్మ పదార్థం అయిపోయింది. ఎందుకంటే పిల్లల్ని చదివించడం అనేది ఒక ఇంపాసిబుల్ మ్యాటర్గా మారిపోతున్నది. కారణం ఏంటి? మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలు, ఫోన్లు అతుక్కుపోతున్నారు. పిల్లవాడికి అన్నం తినిపించాలన్నా సరే ఫోన్ ముందర పెడితేనే తినే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. అంటే ఫోన్ లేకుండా అన్నము తినరు, ఫోన్ లేకుండా ఏ పని చేయరు. ఫోన్ ముందర పెడితే చాలు చెప్పినట్టుగా వింటూ ఉంటారు. కారణం ఏంటంటే దాన్ని అడిక్షన్ అంటారు, దాన్ని అడిక్ట్ అయిపోయారు. మరి పిల్లల చదువు సీక్రెట్ అయింది. పిల్లల్ని ఎలా చదివించాలి అనేది కొన్ని చిట్కాలు చెప్తాను నేను. ఆ చిట్కాలు ఫాలో అయ్యారు అనుకోండి, మీ పిల్లలు కూడా మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు, మంచిగా చదవగలుగుతారు. అయితే పిల్లల్ని చదివించే సీక్రెట్ ఏంటంటే, మనము ఇంటికి రాగానే స్కూల్లో ఉండేది 5-6 గంటలు మాత్రమే వాళ్ళు. అయితే ఇంటికి రాగానే వారికి చదివే వాతావరణాన్ని కల్పించాలి. మనం చదివే వాతావరణం అంటే ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. ఎట్లా ఉండాలి? ఒక స్టడీ రూమ్ ఏర్పాటు చేయండి మీరు. ఫస్ట్ స్టడీ రూమ్ అనేది వెరీ ఎసెన్షియల్. ఫ్యూచర్లో ఇది కన్స్ట్రక్షన్లోనే మనకు డ్రాయింగ్ రూమ్ లాగా ఒక స్టడీ రూమ్ కూడా పెట్టేస్తారు. ఫ్యూచర్లో వచ్చేస్తుంది అది కూడా. అప్పుడు స్టడీ రూమ్లో ఎట్లా ఉండాలి? ప్రశాంతం, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఒక టీవీ చప్పుడు రావద్దు, ఒక ఫోన్ ఉండద్దు, ఒక వాటర్ బాటిల్ ఉండాలి, మంచిగా మ్యాట్ పరిచింది ఉండాలి, లేకుంటే చైర్ టేబుల్ ఉండాలి. ఆ రకంగా మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు చదవాలన్న శ్రద్ధ కలిగే విధంగా ఆ రూమ్ని తయారు చేయండి. తయారు చేసి మంచి వెనుక నుంచి వెలుతురు పడే విధంగా, కళ్ళకు ఎఫెక్ట్ లేకుండా ఆ రకంగా వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. చేసేసి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చదువు మీద ఆసక్తి వస్తుంది. ఇది మొదటి చిట్కా. అంటే ప్రశాంతమైన వాతావరణం, స్టడీ కార్నర్ అంటే స్టడీ రూమ్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి. అదొకటి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక రెండవది ఏంటంటే, రెండవ చిట్కా టైం టేబుల్ తయారు చేయాలి. టైం టేబుల్ అనేసరికి ఏదో చాటభారతంగా టైం టేబుల్ కాదు. స్కూల్ నుంచి వాళ్ళు 5 గంటలకు వచ్చేస్తారు. 5 o'clock రాగానే మొదట చేయాల్సింది హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ కోసమని మనము వాళ్ళని వదిలిపెట్టాలి. రిలాక్స్ తీసుకోమని చెప్పాలి. రిలాక్స్ అయిపోతారు. స్కూల్ నుంచి రాగానే ఒక బర్డెనిస్గా ఫీల్ అవుతారు. ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతారు. రాగానే చదువు అని చెప్పదు. కొంచెం హాఫ్ అన్ అవర్ రిలాక్స్గా ఇమ్మని చెప్పాలి. చెప్పగానే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. 1 గంట హోంవర్క్ చదువుకోవడం చేపియాలి. తర్వాత ఇంకో 1 అవర్ ఆడుకోమని చెప్పాలి. అప్పుడు భోజనం చేసి మళ్ళీ పడుకుంటారు వాళ్ళు. ఆ రకంగా టైం టేబుల్ సెట్ చేయండి. ఇది చూస్తే 1 అవరే అనిపిస్తుంది చదవడం, కానీ అద్భుతాలు జరుగుతాయి. ఆ 1 అవర్ కూడా చదవని రోజులు ఎన్నో పోయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఏం చేస్తారు? రాగానే హాఫ్ అన్ అవర్ రిలాక్స్, మళ్ళీ తర్వాత 1 అవర్ చదువుకోవడం, తర్వాత ఆటలు ఆడుకోవడం, నిద్రపోవడం. ఇక నెక్స్ట్ ఏంటంటే, చదువు అని ఒత్తిడి చేయదు. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, ఎంతసేపు ప్రతిసారి చదువుతలేని ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. అది తప్పు. ఎట్లా ఉండాలంటే, చదువుమని ఊరికే అనేదానికన్నా కంపేర్ చేయదు. ఎవరితో కంపేర్ చేయదంటే, ఆ పక్కింటి వాడికి నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాడు ఎంత మంచిగా చదువుకుంటున్నాడు, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకెందుకు వస్తలేదు ఫస్ట్ ర్యాంకు అని ఊగా ఒత్తిడి చేస్తే చదువు మీద విరక్తి వచ్చే అవకాశం ఉంటుంది. చదువు అంటేనే ఒక భయం క్రియేట్ అవుతుంది మైండ్లో. కాబట్టి మనము చదువు అని ఒత్తిడి చేయొద్దు. ఎవరితో కంపేర్ చేయొద్దు. చులకనగా మాట్లాడద్దు. నువ్వేం చదువుతావు, మీ అన్నయ్య నయము, మీ తమ్ముడు నీకన్నా నయము, మీ అక్క ఎంత మంచిగా రాసుకుంటున్నది, ప్రతిసారి ఒత్తిడి చేయొద్దు. అరే నువ్వు కూడా ప్రయత్నం చేయరా ఒకసారి, నువ్వు కూడా టాప్ వచ్చే విషయంగా చూడు అని చెప్పేసి చెప్పాలి. చెప్పడమే కాకుండా వాళ్ళకి ఏం చేయాలి? చిన్నది ఒక లెక్క సాల్వ్ చేసినా కానీ, వాహ్ ఎంత బాగా చేస్తున్నావురా, బాగా చదువుతున్నావు, హుషారైపోతున్నావు అని మెచ్చుకుంటూ ఉండాలి. బహుమతులు ఇస్తూ ఉండాలి. ఇస్తే ఏమైతే వాళ్ళకి ఆసక్తి పెడుతుంది. అంటే దండన కన్నా బహుమతి గొప్పది అన్నట్టు. మనము భయపెట్టడము, దండన విధించడం అవన్నీ చేస్తామంటే చదువు మీద ఆసక్తి తగ్గిపోతుంది. అదే మనము బహుమతులు, మెప్పు అంటే మెచ్చుకోవడం లాంటివి చేస్తే వాళ్ళకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. అట్లాగే
మనం ఏం చేయాలంటే వారికి ఆసక్తికరమైన నీతి కథలు చెప్తూ ఉండాలి. చరిత్రలో జరిగిన అన్ని నీతి కథలు అన్ని చెప్తూ ఉంటే ఏంటంటే అసలు ఏంది జీవన విధానము, క్రమశిక్షణ అంటే ఏంది తెలుస్తుంది వాళ్ళకు. మన అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్పండి, గాంధీజీ జీవిత చరిత్ర, మళ్ళీ స్వామి వివేకానంద జీవిత చరిత్ర, శివాజీ జీవిత చరిత్ర చెప్పండి. అట్లాగే మన చుట్టూ మన దగ్గరలో ఉన్న వాళ్ళ బయోగ్రఫీలు చెప్పండి. ఉదాహరణకు మన ఆర్మూరు, నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూరు కాబట్టి చిట్ల జీవన్ గారి రఘురామ్ మెడికల్ షాపులో ఉన్న అతను తన కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ ఎలా చేసాడు చెప్పండి. అతను ఎట్లా చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత ఎలక్షన్ కమిషనర్గా మారిండు, అవన్నీ చెప్పండి. అయితే అదే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు అంత డెవలప్ అయిపోతానో తెలుసు. ఒక మోతే చిరంజీవుల గురించి చెప్పండి. అటువంటి వ్యక్తులు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా అయ్యాడు, అతను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా అయ్యాడు, ఒక 9 జాబులు ఎలా వచ్చినాయి అన్నీ చెప్పండి వాళ్ళకు. చెప్తే ఏంటంటే వాళ్ళకు కూడా చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. అంతేగాని ఎంతసేపు చులకన చేస్తూ మాట్లాడితే వాళ్ళు చదవరు. వారికి కథల పుస్తకాలు ఇవ్వండి, మన్ని బయోగ్రఫీల పుస్తకాలు చదివించండి. వాళ్ళతో చదివితే వాళ్ళకి ఆసక్తి అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే రోల్ మోడల్గా ఉండాలి మీరు. ఇంకొక చిట్కా ఏంటంటే రోల్ మోడల్ అంటే ఏంటి, మనం కూడా వాళ్ళతో పుస్తకం పట్టుకొని కూర్చోాలి. వాళ్ళని చదువుమని చెప్తాము, పుస్తకం పట్టంగా సీరియల్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. పాటలు, సినిమా కథలు, అతనికి ఇష్టమైన హీరో మాటలు వినబడతా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుతాడు, చదవడు. మీరు ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రులు అబ్బాయితో పాటుగా 5 గంటలకు లేస్తే మీరు కూడా లేచి పక్కన కూర్చోండి, ఏదైనా బుక్ చదువుకుంటూ ఉండండి. నిన్ను చూసి వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో వాళ్ళు చూస్తూ వాళ్ళలాగే ప్రవర్తించే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ముందర హాయిగా పడుకొని ఉంటే వాళ్ళు చదవలేరు. వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిందే. మనం ఏంటంటే వాళ్ళకు రోల్ మోడల్గా ఉండి వాళ్ళ పక్కనే కూర్చుండి అన్ని చెప్తూ ఉండాలి. వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్తూ ఉండాలి. దానికి సాల్వేషన్ కోసము వాళ్ళ టీచర్లతో మాట్లాడము, కలవడము అన్నీ చేస్తూ ఉండి, అంటే మా నాన్నగారు నా గురించి పూర్తి శ్రద్ధ వహిస్తున్నారన్న ఫీలింగ్ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఏమైందంటే మీరు రోల్ మోడల్గా కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో అలాగే ప్రవర్తించడం కాకుండా తాను కూడా చదువు మీద శ్రద్ధ పెంచుకోవడం జరుగుతుంది. తర్వాత టాప్ ర్యాంకర్ రమ్మని చెప్పడం కరెక్టే, తప్పేం లేదు. కానీ పొద్దుస్తమానం టాప్ ర్యాంక్ గురించి చెప్తూ ఇబ్బంది పెట్టదు. అసలు దానిలో ఉన్న థీమ్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు, టెక్నికల్ పాయింట్. అంతేగాని టాప్ మార్కులు వచ్చేస్తేనే చదివినట్టు అని కాదు. చాలామంది ఇంకా ఇంకొకటి రాంగ్ నోషన్ ఏమున్నదంటే ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువు వచ్చినట్టుగా, ఇంగ్లీష్ మాట్లాడగలేకపోతే చదువు రానట్టుగా ట్రీట్ చేస్తారు. ఇది కూడా తప్పే. చాలామంది ఎంతోమంది గొప్ప వ్యక్తులు కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రాకుండా గొప్ప స్థానాలలో ఉన్నారు. వాళ్ళు నామిన కొంతవరకు వాళ్ళకు ఎదుర్కొని అంటే దాంట్లో అర్థమయ్యే పొజిషన్కి వచ్చినా చాలు. అంతేగాని వాళ్ళని ఒత్తిడి కలిగిస్తే చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వాళ్ళ చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది అనుకో, ఇక జీవితంలో రాణించలేడు. కాబట్టి ఒత్తిడి తగ్గించండి, ప్రశాంతమైన వాతావరణం కల్పించండి, టైం టేబుల్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. చదువు అని ఎక్కువ ప్రోత్సాహం అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దు. ఆసక్తిని పెంచే విధంగా అన్ని రోల్ మోడల్స్ కథలు చెప్పండి, మీరు రోల్ మోడల్గా ఉండండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా మీ అబ్బాయి చదువులో రాణిస్తాడు. ఈ చిట్కాల్ని ప్రయోగించి చూడండి. చదువులో మీ పిల్లల్ని ఎలా చదువులో ట్రాక్లో పెట్టడమో మీకే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అందరికీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి ఉన్నవరని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి, మళ్ళీ లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ అందరికీ.